సో హే వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. సో మీరు కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు టోర్నమెంట్ ఉంది కాబట్టి. సో వీళ్ళిద్దరు ఇప్పుడు ప్లేయర్స్ గంగాధర్ అండ్ నరేందర్. సో వీళ్ళిద్దరు ఇప్పుడు స్టేట్ మీట్కి సెలెక్ట్ అయ్యారు. జగిత్యాల డిస్టిక్కి ఆడుతున్నారు. సో లెట్స్ మీట్ ద ప్లేయర్స్. హలో, హాయ్. సో మీరు ఎట్లా ఆడతారు ఇప్పుడు రేపు? దుమ్ము లేపుడేనా? నువ్వు గంగాధర్? స్కై డైవ్ కొట్టి ఎట్లా చెప్తావు అవుట్ అని? రైట్. నువ్వు నాని నరేందర్ ఎట్లా చెప్తావు నువ్వు? అంటే అవుట్ అయినాక ఎట్లా చెప్తావు చెప్పు? అవుట్ చేసి ఇట్లా అంటారా? సో మీరేమన్నా టిప్స్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడు కొత్తగా వచ్చే ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎట్లా ఆడాలి చెప్పు? కొత్తగా వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఏం చేయాలా? రన్నింగ్ చేయాలా, తర్వాత లైన్ కవర్, సరే పోనీ. ఇప్పుడు వామప్లో ఏమేమి చేస్తారు తెలుసా మీకు? అంటే ఎట్లా మీరు, ఎందుకంటే స్టేట్ మీట్కి సెలెక్ట్ అయ్యారు కదా, ఉట్టిగా సెలెక్ట్ కాలే కదా. ఒక 15 మందిలో మీ ఇద్దరిని తీసుకున్నారు, ఇంకో ఇద్దరు ఉన్నారు కదా. సో మరి ఎట్లా ఉండాలి వామప్? ఫస్ట్ గేమ్ ఆడే ముందు ఎట్లా ఉండాలి చెప్పు? ఫస్ట్ రన్నింగ్ చేస్తారు. ఎంతసేపు రన్నింగ్ చేయాలా? ఏంది 10-15 రౌండ్లా? 10 నిమిషాలు. ఓకే, 10-15 మినిట్స్ రన్నింగ్ చేయాలి మంచిగా. చేసిన తర్వాత వామప్ అంటే ఎక్సర్సైజెస్ చేయాలి ఇక, మంచిగా బాడీ లూజ్ అయ్యేటట్లు, అంతేనా? మంచిగా ఫిట్గా ఉండాలి ఇక. చేసిన తర్వాత గేమ్స్ ఆడితే అయిపోతుందా? సో వామప్ వేయకుండా మాత్రం గేమ్ అసలు ఆడద్దు. ఏమైనా ఇట్లా పట్టుకుంటాయా? ఆడతా అట్లా ఆడరాదా? కాళ్ళు మళ్ళీ, అవునవును, అది డేంజర్, అది కరెక్టే. సో మనం మంచిగా వామప్ చేసిన తర్వాతనే బాడీ ఫిట్గా ఉన్నాకనే గేమ్ ఆడాలి. సో మళ్ళీ ఎందుకంటే ఇబ్బంది కావద్దు, అందుకే కదా. సో మళ్ళీ ఇప్పుడు గంగాధర్ నువ్వు చెప్పు, నువ్వే స్కూల్? ఓకే, నువ్వే స్కూల్? సో ఇద్దరు సేమ్ స్కూలా? గ్రేట్ అసలు మీ స్కూల్ కూడా, ఎందుకంటే ఇద్దరు ప్లేయర్స్ వెళ్తున్నారు కాబట్టి ఒకటే స్కూల్ నుండి. చిన్న విషయం కాదు ఇది. అండ్ ఇంకా ఎట్లా చూస్తారు మీరు రేపు? ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? పెద్ద ప్లేయర్స్ ఉన్నారని అంతే, మీ గేమ్ మీరు ఆడాలి, అంతేనా? నువ్వు ఫస్ట్ ప్లేస్ జగిత్యాల డిస్టిక్ని ఫస్ట్ ప్లేస్లో పొరుట్ల మొత్తం మంచిగా ఆడతారు, అంతేనా? అంటే ఇంకేం చేస్తారు? అంతే, గెలిపియాలి అంతే. సో గర్ల్స్ టీం కూడా ఉంది కదా, వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? వార్మప్ చేయడానికి వచ్చారా వాళ్ళు? అంటే వాళ్ళు వార్మప్ చేసి వెళ్ళిపోయారా? సో వాళ్ళు మంచిగానే పర్ఫామ్ చేస్తారు కదా, మీకు ఉందా వాళ్ళ మీద నమ్మకం మంచిగా ఆడతారని? సో నేర్పిస్తారా మీరు కూడా వాళ్ళకి ఎట్లా ఆడాలని? మంచిగా ఆడతారా మరి వాళ్ళు? సో ఓకే, నైస్. ఇంకా ఎట్లా ఎంతమంది వస్తారు రేపు వాడికి? 20 మెంబర్స్ టీమా? మొత్తం 20 మెంబర్స్. ఏ టీము? జగిత్యాల డిస్టిక్ నుండి 20 మెంబర్స్ వస్తారా రేపు? సో ఇంకా మళ్ళీ వేరే డిస్టిక్ వాళ్ళు కూడా 20 మెంబర్స్ని తీసుకొని రావాలనా? తెలియదా? అంటే మినిమం ఎంతమంది, అంటే తక్కువ టీంకి ఎంతమంది ఉండాలి? 15 ప్లేయర్స్ ఉండాలనా టీంకి? సో మినిమంలో తక్కువ 12 మంది ఉండాలి. ఓకే, నైస్. సో ఇంకా ఎంతమంది కావాలా? అంటే గర్ల్స్ కూడా సేమ్ అంతేనా? మొత్తం ఇంతమంది టీమ్స్ తీసుకొని రావాలా? పీడీ సార్ వస్తారా వాళ్ళతోటి? మీకు ఎవరు ఉంటారు మొత్తం చూసుకునే వాళ్ళు? మీ మేడం చూసుకుంటుందా మొత్తం ఇక? ఓకే. అండ్ మీకు ఏమన్నా, సో మీకు కాన్ఫిడెన్స్ అయితే ఉంది కదా మళ్ళీ రేపు ఆడడానికి? ఎట్లా ఆడతారు? మంచిగా ఆడతారు కదా. సో మీరు ఇంతకుముందు ఎన్ని టోర్నమెంట్స్ గెలిచారు ఫైనల్స్లలో? ఎన్ని టోర్నమెంట్స్? ఒక 5 టోర్నమెంట్స్ గెలిచినారా మీరు? నువ్వు 6 గెలిచినావా? అంటే వేరే కంబైండా ఇద్దరు? వేరే నువ్వు వెళ్ళి 5 టోర్నమెంట్స్ గెలిచి వచ్చినావు, నువ్వు వెళ్ళి 6 టోర్నమెంట్స్ గెలిచి వచ్చినావా? అయితే మరి మీరు ఇద్దరు ఆడితే క్రేజీ కాంబినేషన్ ఉండాలి మళ్ళీ, అర్థమైందా? సో మీరు ఏ క్లాస్ ఇప్పుడు? ఎవరు 6th? నరేందర్ ఈజ్ 6th క్లాస్, గంగాధర్ ఈజ్ 7th క్లాస్. ఓకే, నైస్. ఓకేనా? మీరు అందరికీ ఇప్పుడు ఇన్స్పిరేషన్, సరేనా? ఎందుకంటే మీలానే చాలామంది చదువుకుంటారు, ఆడుకుంటారు, కాకపోతే వాళ్ళు మీలా సెలెక్ట్ కాలేరు కాబట్టి మీరు రేపు మంచిగా ఆడి వాళ్ళకి ఇన్స్పిరేషన్ కావాలి. అవుతారా గారా? ఓకేనా? అండ్ ఇంకేమన్నా చెప్పాలనుకుంటున్నాను మీరు? రేపు వస్తారు కదా వాళ్ళు ప్లేయర్స్ అందరూ, వాళ్ళకి ఏం చెప్తారు? స్పాన్సర్ కావాలన్నా? స్పాన్సర్ వాళ్ళు వస్తారు కదా ప్లేయర్స్, వేరే టీమ్స్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు?
మంచి ఆడాలి, వాళ్ళు కూడా మంచి. ఓకే, ఇంకా మంచి ఆడితే మంచి వెల్ ప్లే అనుకుని ఎంకరేజ్ చేయాలి. సరే చేస్తారు, మీకు ఆపోనెంట్స్ కదా వాళ్ళు, వాళ్ళకి మీరేం చెప్పాలనుకుంటున్నారు? బాగా ఆడాలి. బాగా ఇప్పుడు సరే జగిత్యాల డిస్ట్రిక్ట్ టీం ఉంది, దాని క్యాప్టెన్ ఎవరు ఉంటారు? కెప్టెన్ ఎవరు అంటే ఎవరు అనుకుంటున్నారు? శ్రీవాత్సవ్ క్యాప్టెన్ అనుకుంటారు. సో మీ క్యాప్టెన్ ఎక్కడ ఉన్నాడు మరి? కరీంనగర్ కరీంనగర్లో ఏం చేస్తుండు మీ క్యాప్టెన్? క్యాంప్లో ఉన్నాడా? అంటే ఇప్పుడు ఆల్రెడీ అక్కడ ఆడుతున్నాడు ఆడ సారు రేపు తీసుకొని వస్తా ఉన్నారు. అంటే ఇప్పుడు అక్కడైతే ఆడుతున్నాడు కదా క్యాంప్ అంటే, అంతే కదా? సో మరి స్టేట్ అప్రోచ్ సో మరి మీ క్యాప్టెన్ అయితే పర్ఫెక్ట్ కదా ఇక. సో ఆల్రెడీ ఆడ స్కిల్స్ అన్నీ నేర్చుకొని ఆడ ఆడుకుని ప్రాక్టీస్ తోటి, ఎందుకంటే సీనియర్స్ తోటి ఉన్నాడా జూనియర్స్ తోటేనా క్యాంపు? సీనియర్స్ తోటి అంటే మంచి టఫ్ ఉంటాడు కదా రేపు వచ్చిన తర్వాత. సో మరి మీ క్యాప్టెన్ మీద నమ్మకం ఉందా మీకు గెలిపిస్తాడని? సో నాకు తెలిసి లాస్ట్ ఫైనల్లో కూడా మీ క్యాప్టెనే మొత్తం చూసుకుండే కదా, అసలు అవుట్ కావాలి మొత్తం. మీరైతే సైడ్కి నిల్చున్నారేమో కదా, జస్ట్ ఇట్లా చూసుకుంటా మొత్తం మీ క్యాప్టెన్ ఆడుకున్నాడు. ఎన్ని మినిట్స్ గేమ్ అది లాస్ట్ ఫైనల్? 5 మినిట్సా? 5 మినిట్స్ మొత్తం మా క్యాప్టెనే ఆడుకున్నాడు. ఇక మీరు మాత్రం జస్ట్ నిల్చొని చూసారు. మీదకి వచ్చినా కూడా మీరు జస్ట్ ఇట్లా ఎస్కేప్ అయిపోయారు అంతే. మళ్ళీ మీ క్యాప్టెన్ కోసం వేరు, మీ క్యాప్టెన్ మొత్తం చూసుకున్నాడు. నేను ఆ మ్యాచ్ని మంచిగా తీసినా, నేను చూసారా మీరు? సో ఈసారి కూడా తీస్తాం, మీరు మంచిగా ఆడాలి ఇంకా. ఎందుకంటే మీరు ఆ మ్యాచ్లో ఎన్ని డైవ్లు కొట్టారు గుర్తుందా? ఎన్ని కొట్టారు? 2 డైవ్లు. నువ్వెన్ని కొట్టినావు? 2 డైవ్స్ కొట్టినావు. మరి మీరు ఎన్ని మ్యాచెస్ ఆడారు అప్పుడు మొత్తం? 4 మ్యాచ్లు ఆడితే 4 మ్యాచ్లలో 2 డైవ్లు కొడతారా? అంటే ప్లేయర్లు ఆపోనెంట్ వాళ్ళు మంచిగా ఆడలేరా, మీరే మంచిగా ఆడిరా? ఎన్ని పాయింట్స్ వచ్చినాయి? బాగా ఎక్కువ పాయింట్లు ఏ మ్యాచ్లో వచ్చినాయి? బాగా అంటే ఫస్ట్ మ్యాచ్ ఎన్ని పాయింట్లు? ఫస్ట్ మ్యాచ్లో రీల్ తిరిగింది. ఎన్ని? రీల్ తిరిగింది 9 కంటే కొంచెం ఎక్కువ. ఫైనల్లో కూడా ఎక్కువనే కొట్టిరా పాయింట్స్? 9 పాయింట్ల 9 కొట్టిరా. కొట్టినాకనే ఇక విన్ డిక్లేర్ ఇచ్చారు తర్వాత. ఓకే, 9 లీడ్ వచ్చింది మంచిగా. రేపు ఎన్ని పాయింట్స్ తోటి గెలుస్తారు మరి? ఎన్ని చూడాలా? చూడాలి, నువ్వే ప్లేయర్వి, మేము చూడాలా నువ్వు ఎట్లా ఆడతావు? ఎన్ని పాయింట్స్ టార్గెట్ ఎన్ని పెట్టుకుంటున్నావు? నువ్వు ఒక 5 పాయింట్స్ ఇస్తావా? నువ్వెన్ని పాయింట్స్ ఇస్తావు? 10 పాయింట్స్. ఒక్క మ్యాచ్కి అడుగుతున్నా నేను, ఒక్క మ్యాచ్లో 5 మినిమం కొట్టాలా. నువ్వు దేంట్లో స్పెషల్ నువ్వు చెప్పు, దేంట్లో అటాక్ అప్పుడు నీకేం స్ట్రెంగ్త్ అనిపిస్తుంది నీకు? మంచిగా లైన్ కవర్ చేసి అవుట్ చేస్తావు. ఇంకా డైవ్ ఖచ్చితంగా కొడతావా? ప్లేయర్ మాత్రం మిస్ కావద్దు చెప్తున్నా, అర్థమైందా? ఏదో డైవ్ నార్మల్గా కొట్టేసి ఇడిసేటట్టు కాదు, ప్లేయర్ అవుట్ కావాలి డైవ్ కొడితే. ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది డైవ్ చేస్తే అవుట్ కాకపోతే, అవునా కదా? నువ్వు పడాలా, మళ్ళీ లేవాలా, దమ్ము వస్తుంది కదే. కొద్దిగా మీకు కూడా తెలుసు డైవ్ కొడతారు కాబట్టి. నువ్వు గంగాధర్ దేంట్లో స్ట్రెంగ్త్ నీకు చెప్పు? స్కై డైవ్, ఇంకా పోల్ టచ్ ఏమైంది? లెఫ్ట్ పోల్ టచ్ కూడా కొడతావా? వాము, పోల్ టర్న్ స్పీడ్గా డైరెక్ట్ కొయ్యకుండా ఉరికేస్తావు అంతేనా? ఇంకా అంతేనా? అటాక్ చేస్తావు. డైవ్ అయితే మంచిగా గాల్లో కొట్టేయాల, కింద పడక ముందే తాకాల, సరేనా? ఉందా లేదా కాన్ఫిడెన్స్? ఓకే, బాయ్.